వెన్ యూ ఆస్క్ అ క్వశ్చన్. టారో రీడింగ్ ఇప్పుడు చాలా రకాలు వచ్చింది. రైడర్ అంటే చాలా ఫేమస్. ఎస్ నో చెప్పడానికి కార్డ్స్ ఉంది. అమ్మ మీద కూడా కార్డ్స్ వచ్చింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కర్మే ఫలి. ఈ కర్మేఫలిలో మనకి కర్మను అనుసరించి ఫలితం వస్తుంది. అయితే ఈ కర్మను తెలుసుకోవడం ఎలా, ఆ తర్వాత మన భవిష్యత్తు ఫలితాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాలపై మనం గత కొద్ది ఎపిసోడ్లుగా మనం అధ్యయనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కర్మేఫలిలోని ఆకాశిక్ టారో రీడింగ్ అనేది కూడాను ఒక పెద్ద పాత్ర వహిస్తుంది. అయితే ఈ ఆకాశిక్ టారో రీడింగ్ ఏంటి? టారో రీడింగ్ అసలు టారో కార్డ్స్ ఏంటి? ఎక్కువగా ఈ మధ్య ఈ కార్డ్స్ నుండి ఎందుకు వినిపిస్తుంది? అసలు దీన్ని ఎలా చూస్తారు? అసలు ఇది కర్మ గురించి చెప్తుందా, భవిష్యత్తు గురించి చెప్తుందా అనే ఇలాంటి విషయాలపై పూర్తి అవగాహన మనకి కల్పించేందుకు సోనియా అగర్వాల్ మేడం గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మేడం గారితో మనం ఎన్నో విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సోనియా మేడంజీ. మేడం, అసలు ఈ టారో రీడింగ్ గురించి మా వ్యూవర్స్ కి కాస్త అవగాహన కల్పించాలి కోరుకుంటున్నాం. టారో రీడింగ్ ఇప్పుడు చాలా రకాలు వచ్చింది. రైడర్ అంటే చాలా ఫేమస్. ఎస్ నో చెప్పడానికి కార్డ్స్ ఉంది. ఇంకా అమ్మ మీద కూడా కార్డ్స్ వచ్చింది. అమ్మ అంటే మా కాళీ అమ్మ. రకరకాల కార్డ్స్ ఉంటారు. ఆకాశిక్ రీడింగ్ అంటే నేను ఆకాశిక్ రీడింగ్ చేస్తాను. పాత జన్మ చూస్తాను కదా, ఒక మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంతే. ఏదైనా మా కర్మ ఉంటది. అదే ఇది ఆకాశిక్ టారో రీడింగ్ ఉంది. అందరు చదువుతలేదా ఇది ఆకాశిక్ టారో? ఆకాశిక్ రీడర్సే చదువుకుంటారు, వాళ్ళకి ఈజీగా ఉంటది. ఇంకా నాకు టారో రీడింగ్ లో చిల్గా ఏముంది అంటే, మీరు ఏమైనా ప్రశ్న అడుగుతుంటారు కదా, వెన్ యూ ఆస్క్ అ క్వశ్చన్ ఓన్లీ అడ్వైస్ ఇస్ గివెన్ టు యూ. నేను ఇది పని చేయాలి అంటే ఇది మంచిగా ఉంటది, కొంచెం వర్క్ లిటిల్ హార్డ్, థోడా మెహనత్ కర్కే కర్లో, యూనో దట్ కైండ్ వస్తుంది. ఒక అడ్వైస్ వస్తుంది, అంటే మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి సలహాతోనే వస్తుంది. ఇప్పుడు ఆకాశిక్ అంటే ఆస్ట్రల్ ట్రావెల్, అంటే మనం గత జన్మ గురించి తెలుసుకోవడం. అంటే ఆ కర్మ యొక్క ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అవును, కరెక్ట్. ఇప్పుడు చాలు, ఈ కార్డ్ నేను తీసేస్తున్నా అంట. ఇది 2 of roses కార్డ్ ఉంది. ఓకే, దిస్ ఇస్ అప్రైట్ కార్డ్, అంటే ఇది కరెక్ట్ ఉంటది. ఇదంటే టర్న్డ్ కార్డ్. ఒక్కొక్కసారి టర్న్డ్ కార్డ్ రైట్ ఉంటది మాకు హెల్ప్ కి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైం అప్రైట్ కార్డ్ కరెక్ట్ ఉంటది. ఇప్పుడు మీరేం చూస్తున్నారు? ఇట్లా చూసుకుంటే సన్సెట్ ఉంది, బర్డ్స్ ఉంది, సూపర్ గా ఉంది. ఇట్లా చూసుకుంటే 2 tables ఉంది, ఎవరైనా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మీట్ సమ్ వన్, టాక్ టు సమ్ వన్. హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంది. ఇప్పుడు ఇది టర్న్ అవుతుంది అంటే చూడు, అయితలేదా? హ్యాపీనెస్ వెళ్ళింది లేదు, ఇట్లా అయితలేదా? హ్యాపీనెస్ లేదు, లేదు. అన్ని కార్డ్స్, ఇన్ని కార్డ్స్ ఉంది కదా, ఇంత కార్డ్స్ ఉంది. మనం ఇది ఇందులో అన్ని సో ఇట్లా చాలా ఇది ఉంది, ఒకటి ఇట్లా కార్డ్స్ ఉంది. అప్పటి నుంచి వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు టారో కార్డ్స్ అంటే ఒక చెప్తున్నారు. ఓకే, ఈ టారో కార్డ్స్ ముందు ఈ వాటర్ లో దీపం పెట్టారు, నీరే కదా కింద ఉంది. అవును, ఈ వాటర్ లో దీపం వెలుగుతుంది, ఏంటిది దీని ప్రత్యేకత? మ్యాజిక్, వాటర్ తోని చేస్తున్నా. మ్యాజిక్ లేదు అట్లా. ఇది పంచదీపం. వాటర్, ఇది వాటర్ ఉంది, ఎయిర్ మీదికి స్పేస్ కనిపిస్తుంది. ఎర్త్ అంటే ఇది గ్లాస్ ఉంది. ఎర్త్ అది యు నో మడ్ సే యు మేక్ గ్లాస్. ఓకే, ఇంకా లైట్ ఇస్ దీపం, అగ్ని అంటే ఆకాశం, భూమి, గాలి, నీరు, గాలిలో ఉంది. అవును, ఇది కొంచెం నేను ఇది ఏదైనా ఘీ పెట్టొచ్చు, లేకుంటే సర్సోకా తేల్, లేకుంటే తిల్లాయి, ఏదైనా మంచి నూనె పెట్టాలి, కొంచెం వేయచ్చు, అవుతుంది. ఇప్పుడు పంచభూతాలు మనం తీసుకున్నారు ఇందులో. అంటే ఇప్పుడు పంచభూతాల సాక్షిగా కరెక్ట్, కరెక్ట్. ఇంకొక మాట ఉంది, చాలా టారో రీడర్స్ ఉన్నారు, కరెక్ట్ చెప్తలేదా అది అంటే, ఉట్టిగా మనం లెర్న్ చేస్తే అయిపోతలేదా? ఇట్లా మనం అండర్స్టాండింగ్ చేసిన ఇది కార్డ్కి ఇది చెప్తుంది, అది కార్డ్కి ఇది, ఒక చదువుకి వచ్చేస్తే అట్లా నడవదు. మనకి ఒక స్పెషల్ గాడ్ బ్లెస్సింగ్ ఉండాలి.
నేను విత్ మోస్ట్ హంబుల్నెస్, ఇట్స్ నాట్ దట్ కి నేను నా గురించి చెప్తున్నా అంటే, ఇప్పుడు మీ ప్యారెట్ ఉంటుంది కదా, ప్యారెట్ అట్లా ప్యారెట్ బయట వస్తుంది, అవును, జోష్యం వాళ్ళు వచ్చేసి స్టాప్ అవుతుంది కదా ఒక కార్డ్ మీద. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రైట్, కరెక్ట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రైట్, వెరీ లెస్ సి లిటిల్ యూ షుడ్ లీవ్ ఆన్ గాడ్, మేబీ ద మూడ్ ఆఫ్ ద ప్యారెంట్ ఇస్ నాట్ రైట్. సో అట్లనే ఇప్పుడు నేను ఇట్లా ఫస్ట్ మనం ఇట్లా చేస్తాను, ఎట్లయినా ప్లే కార్డ్స్ లాగా. ఎస్, कैसा भी उल्टा सीधा सब जगह होना, ఏదైనా అప్రైట్ కార్డ్స్, ఏదైనా కార్డ్స్ రావాలి. నాకు తెలిసి పట్టొద్దు ఏం కార్డు వస్తుంది. మనం పెట్టేసి ఇట్లా చేస్తాను, ఏదైనా కళ్ళు మూసుకొని ఏదైనా కార్డ్, కరెక్ట్ కార్డ్ రావాలి. వాళ్ళ ప్రశ్న గురించి నేను వాళ్ళ ప్రశ్న గురించి మాట్లాడతాను. అది వాళ్ళు అడుగుతున్నారు, సో అండ్ సో ఏబిసిడి అడుగుతున్నారు. ఇంకా నా హ్యాండ్ అక్కడే ఉంటది, నేను ఇక్కడ వెళ్ళాలి అంటే వెళ్తలేదా, నా హ్యాండ్ అక్కడే స్టాప్ అవుతుంది ఆటోమేటిక్లీ. దట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఓకే, సో అట్లా. మేడం ఒక చిన్న డౌట్ ఉంది, ఒక సాడ్ కార్డ్స్ కూడా ఉంటాయా? అవును, మరి ఆ సాడ్ కార్డ్ తెలుగు కనిపిస్తే మనకి అది కార్డులు అన్ని రాసేసి ఉంటారు. నేను ఇప్పుడు చెప్పినా కదా, ఆ చైర్ ఉంటే 2 people are talking, they could be lovers, they could be business people, they could be a mother and child, they are discussing something. ఏదైనా క్వశ్చన్ మీద ఉంటది, అది క్వశ్చన్ మీద 2 people will be sitting on the chair, ఆ రెండిట్లు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు హ్యాపీగా కనిపించింది అప్రైట్, ఇట్లా లేదు, అది హ్యాపీ సిచ్యువేషన్ లేదు, ఇది వేరే ఉంది. అరే వా సూపర్ చూడు, ఇది అరే ఈ రోజు అన్ని లవర్ కార్డ్స్ వస్తున్నారు. ఇది మ్యారేజ్ గురించి కల్మినేట్ అవుతుంది. ఇప్పుడు ఒక మ్యాన్ ఇంకా ఉమెన్ దగ్గర వస్తున్నారు, మ్యారేజ్ అవుతుంది. లవ్ ఉండని లేకుంటే అరేంజ్ మ్యారేజ్ కూడా ఇది క్వశ్చన్ మీద ఉంటది. ఇప్పుడు 2 men 2 women వేస్తే అంటే అంత అర్థం కాదు కదా. ఇప్పుడు మ్యాన్ ఉమెన్ అయింది అంటే అర్థమైంది. ఇప్పుడు ఇవి రివర్స్ అయితే అంటే చూడు, దూరం వెళ్తున్నారు. ఇది అట్లా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న మీద కూడా అదే కార్డ్ వస్తుంది. ఎన్ని 52 కార్డ్స్ ఉంది కదా, అదే ఓపెన్ అవుతుంది. ప్రశ్నంకి కార్డ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సోల్జర్స్ ఉంది, జైల్ ఉంది, ఎన్ని ఉంది కార్డ్స్ లో. కరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇది ఒక నమ్మకమా లేకపోతే దీనిపైన గాడ్స్ ఏదైనా హార్స్కోప్ ఉండని, ఆకాశ రీడింగ్ అంటే మొత్తం గాడ్స్, మీ ఏం లేదు, మీకు కనిపిస్తుంది అంటే గాడ్ చూపిస్తుంది, అది మీ గురించి ఏం లేదు. పాత జన్మ చూస్తున్నారు అంటే అది గాడ్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎటువంటి సందేహం ఉన్నా మనం మీ దగ్గరకు వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ తగ్గట్టు సమాధానం ఈ అగ్ని సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా ఇందులోనే వస్తుంది ఆన్సర్. కరెక్ట్. ఆ ఆన్సర్ మనం దాన్ని బట్టి మన భవిష్యత్తు మనకు తెలియపరుస్తుంది. డెఫినెట్ గా. ఒకవేళ మన భవిష్యత్తులో ఏదైనా మైనస్ ఉందనుకోండి, అది తెలియపరుస్తుంది కదా. అది మీ లైఫ్ ఉంది కదా, అప్పుడు ఆకాశిక్ రీడింగ్ చేపించుకో, క్లియర్ అవుతుంది. పాత జన్మకి మీకు తెలిసి పడుతుంది. అంటే ఇప్పుడు మన భవిష్యత్తులో ఏదైనా మైనస్ అనేది ఉన్నట్టు ఆకాశిక్ రీడింగ్ చేసుకో, మీది మంచిగా అవుతుంది కదా. పాత జన్మకరం క్లియర్ చేసుకో, రెమెడీస్ తీసుకో, ఏంజల్స్ తోని హీలింగ్ తీసుకో, క్లియర్ అవుతుంది. చూసారా వ్యూవర్స్, ఇక్కడ ఈ టారో రీడింగ్ వల్ల మనం ఈరోజు తెలుసుకున్నది ఏంటంటే, మనం ఈ టారో రీడింగ్ లో ఏంటంటే ఇందులో గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ అనే విషయాన్ని కూడాను, అంటే దైవ సంకల్పంతో మేడం గారు ఇప్పుడు మనకు చెప్పగలుగుతారు. మన భవిష్యత్తు ఎలా ఉందనేది చెప్పగలుగుతారు. మన గత జన్మలో ఉన్న కర్మలు బట్టే కదా మనకు భవిష్యత్తులో బాగోకపోవడం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ గత జన్మ కర్మలు కూడా మనం తెలుసుకుంటే, అది తెలుసుకోవడాన్ని ఆకాశిక్ రీడింగ్ అని అంటారు. ఈ టారో రీడింగ్ ఈ రెండింటిని క్లబ్ చేయడం వల్ల ఏంటంటే గత జన్మలో ఉండే మన కర్మల్ని తెలుసుకొని ఈ రాబోయే, అంటే ఇప్పుడు ఈ జన్మలో రాబోయే ఫలితాల్ని మనం చక్కదిద్దుకోవడానికి దానికి కావలసిన ప్రత్యామ్నాయ మార్గాలు, ఉపశమనాలను కూడా మనం చేసుకోగలిగినట్లయితే మన భవిష్యత్తును కూడా చక్కదిద్దుకోగలం. అందుకే నేను ఇప్పుడు ఏమంటానంటే, మీలో ఎటువంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, నా భవిష్యత్తు ఏంటి, ఇలాంటి విషయాలపై మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క ప్రశ్నని మేడం గారికి అడిగి తెలుసుకోవచ్చు. అయితే మీకు ఎటువంటి సందేహాలు కావాలన్నా మరికొన్నిసార్లు మీరు కామెంట్స్ ద్వారా కూడా
మీరు ఇక్కడ పెట్టినట్లయితే మీకు మేము తెలియపరుస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్ ఉంది, అది మేడం గారి నెంబర్. మీరు డైరెక్ట్ గా మేడం గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మేడం గారి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రశ్నని మేడం గారికి అడిగినట్లయితే మేడం గారు ఆకాశిక్ టారో రీడింగ్ ద్వారా మీ యొక్క ప్రశ్నకి సరైన సమాధానం ఈ పంచభూతాల సాక్షిగా మీకు అందిస్తారు. మరి ఎందుకు ఆలస్యం, ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఆ మేడం గారితో ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యని మీరు పరిష్కరించుకుని మీరు సరైన భవిష్యత్తుని మీరు చక్కదిద్దుకొని మీరు ముందుకెళ్ళాలని మేము కోరుకుంటూ, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ తో కానీ లేక మీరు ఒపీనియన్ తోనే కామెంట్ చేయండి. మరి గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నమస్తే మేడం. అయితే మేడం గారు, మరి ఈ టారో రీడింగ్ లోని ఒక టారో రీడింగ్ మీద ఒక పర్సన్ ని తీసుకొచ్చి ఆ పర్సన్ యొక్క ప్రశ్నని మీకు అడిగినట్లయితే మీరు సమాధానం చెప్తారు కదా? షూర్, అయితే సరే మేడం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి యొక్క ప్రశ్న మీకు అడుగుతారు. ఆ వ్యక్తికి మీరు సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా సరైన సొల్యూషన్ కూడా మీరు ఇవ్వాలి. మరి డెఫినెట్ గా అది ఏదైనా కార్డ్స్ వస్తే నేను చెప్తాను. ఓకే మేడం.